నల్గొండ జిల్లా ప్రజల కలల సాకారం ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పటి నుంచో ఏళ్లుగా తరబడి ఉన్నటువంటి ఎస్ఎల్బీసీకి మోక్షం పడిందనే చెప్పవచ్చు. ఇలా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మంత్రులు డిప్యూటీ సీఎంతో కలిసి మంత్రులు రివ్యూ కూడా ప్రారంభించడం జరిగింది. 4600 కోట్లను కూడా శాంక్షన్ చేస్తూ కేబినెట్ కూడా ఆమోదం తెలుపనుందని చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఉన్నారు. నిజంగా ఇది గతంలో వైఎస్ఆర్ హయాంలో ప్రారంభించి 10 ఏళ్ల కాలంలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా గతంలో కుర్చీ చేసుకుని పూర్తి చేస్తానని చెప్పినటువంటి ప్రాజెక్టు వాళ్ళ ఎట్టకేలకు రివ్యూ చేయడంతో పాటు కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు గురించి? ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం. దాదాపుగా 30 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన ఎస్ఎల్బీసీని. కానీ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. లేకపోతే ఈ పార్టీకి పూర్తిపై నల్గొండ జిల్లా ప్రజల యొక్క కళ సాకారమయ్యేది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ఇక్కడ అనేక సందర్భాల్లో మరి ఎన్నికల ప్రచార సభలలో ఎస్ఎల్బీసీని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ని కూర్చేసుకొని కూర్చొని పూర్తి చేస్తానన్నటువంటి హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నాడు తప్ప ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు శాశ్వత పరిష్కారమైనటువంటి ఎస్ఎల్బీసీ టండర్ గాని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ గాని ఇవాళ ముందుకు కొనసాగించలేదు. కానీ మళ్లీ తిరిగి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాగానే, అదేవిధంగా మా జిల్లా మంత్రులు వెంకరెడ్డి గారు, ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఆనాడు ఎన్నికల కంటే ముందు మిలియన్ మార్చ్ అనేటువంటి పాదయాత్ర ద్వారా ఈ ప్రాంతాన్ని ఎస్ఎల్బీసీని కావచ్చు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, నక్కలగడ్డి కావచ్చు, పెళ్లిపాకలు కావచ్చు, ఇవన్నీ కూడా వారు పాదయాత్ర ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి చూసినారు. ఆనాడే వారు చెప్పినారు రాబోయేటువంటి ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం రాగానే తప్పకుండా ఈ యొక్క ఎస్ఎల్బీసీని పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామన్నటువంటి మాట నారాజు హామీ ఇచ్చినారు. అందుకు అనుగుణంగానే ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అందరు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, మా పార్లమెంటు సభ్యులు సోదరుడు రఘువీర్ రెడ్డి గారు, అందరూ కూడా ఉమ్మడి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని ఇవాళ ఈ యొక్క నల్లగొండ జిల్లా ప్రజల యొక్క కళను సాకారం చేయడానికి 2 సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీని పూర్తి చేసి ఇవాళ కేబినెట్ లో కూడా 4600 కోట్ల రూపాయలతో రివైజ్డ్ ఎస్టిమేట్ ను కూడా ఈ రోజు ఆమోదించేటువంటి కార్యక్రమం. ఎందుకని గతంలో 10 ఏళ్ల పాటు కూడా కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మంత్రి దృష్టికి కానీ సీఎం కేసీఆర్ దృష్టికి కానీ గతంలో తీసుకుపోలేదా? ఎందుకని పనులు జరగలేదంటే ఏమంటారు? కేసీఆర్ ఈ నల్గొండ జిల్లా ప్రజల పట్ల, నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రాజెక్టుల పట్ల ఆయనకు పూర్తిగా ప్రేమ లేదన్నటువంటి విషయం ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు చూసినాం. కానీ కేవలం ఆ రోజు 3,000-4,000 కోట్ల రూపాయలతో ఎస్ఎల్బీసీ ఇప్పటికీ పూర్తయ్యేది సాగునీరు అందించింది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా కావాలని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. అందుకని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి డిప్యూటీ సీఎం గారు బట్టి గారి యొక్క సారథ్యంలో, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి మగరు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అసంతృప్తిగా మిగిలిపోయినటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో కనీసం 35 ఎకరాల కొత్త యాకట్ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రైట్. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే పదే కూడా ప్రతిపక్ష పార్టీ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు 6 గ్యారంటీలు అన్నారు, అనేక హామీలు ఇచ్చి కూడా అధికారంలోకి రావడం జరిగింది. 9 నెలల కాలంలోనే కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని కూడా పదే కేటీఆర్, హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఏమంటారు? కేటీఆర్ కి, హరీష్ రావు గారికి నీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి మీ తండ్రి గారు, మీ మామగారు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుని యొక్క హోదాలో వండుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల పట్ల స్పందించవలసింది పోయి
శాసనసభ ద్వారా వారి గొంతులు వినిపించి ప్రభుత్వం పైన ప్రజల యొక్క సమస్యల దృష్టికి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కరించిన నాయకుడు ఇవాళ ఎక్కడున్నారో అసెంబ్లీకి రాకుండా మనం అందరం చూస్తా ఉన్నాం. సందర్భానుసారం మీరు మాట్లాడిన విధానాన్ని వివరిస్తున్నాడు తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఏ మనిషిని కూడా ఆయన విమర్శనం చేయట్లేదు. ఇక త్వరలో అందరి దృష్టి కూడా కేబినెట్ విస్తరణపై ఉంది. కేబినెట్ విస్తరణలో నల్గొండ జిల్లా నుంచి కూడా తరచూ బాలునాయక్ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా వరకు కూడా మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గిరిజన కోటాలో ఖచ్చితంగా బాలునాయక్ ఇవ్వాలని కూడా వస్తున్నటువంటి డిమాండ్. ఏమంటారు? పార్టీ సర్వీసు అనుభవం నాకున్నటువంటి అవకాశాలను బట్టి గిరిజనుల కోటలో నాకు కావాలని ఆశిస్తా ఉంది. అల్టిమేట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరిని కేబినెట్ తీసుకోవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆలోచన మేరకు ఈ జిల్లాకు సంబంధించి ఎవరికి ఇవ్వాలని పార్టీ నిర్ణయం. కానీ చాలా వరకు ఆశావాదులు ఢిల్లీ వెళ్తున్నారు, అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. కానీ మీరు మొత్తం ఇక్కడ దేవరకొండలో కూర్చొని దేవరకొండ ప్రజలతో ఉంటే ఎలా వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ అధిష్టానం ఎవరు ఏమిటి అనేది కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా తెలుసు. అందులో మా ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు అడిగేటువంటి ఆశావాదులు అందరి యొక్క ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఆయనకు అన్ని లెక్కలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా అన్ని ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇలా ఢిల్లీలో పోయి రోజు పొద్దున్న మనం ఆడ కూర్చున్న మాత్రం రాదు, ఇక్కడ కూర్చున్నా రాకూడదని కూడా ఏం లేదు. సరే అల్టిమేట్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటూ దాన్ని బట్టి అందరూ కూడా కట్టుబడి ఉండవలసింది. ఏం చెప్తారు? ఈ 9 నెలల కాలంలో కూడా దేవరకొండ నియోజకవర్గానికి చేసినటువంటి పనులు కానీ ఇంకా చాలా వరకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సాటిస్ఫైగా ఉన్నారా? ఎలా ఉందండి? ఈ 9 నెలల ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలతో పాటుగా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక శాసనసభలో గతంలో అనేక సందర్భాలు చాలా 25 సంవత్సరాలుగా మరి రాజకీయాల్లో అనేక ప్రభుత్వాలు చూసిన వ్యక్తిగా ఇవాళ ఈ 9 నెలల ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా అభివృద్ది పథంలో దేవరకొండ ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. దాంతో పాటుగానే ఇవాళనే నిర్వహించినటువంటి ఎస్ఎల్బిసి పూర్తి చేసుకోవడం మా లక్ష్యం. దాంతో పాటుగా ఇలా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ దాని ద్వారా మా నియోజకవర్గానికి 1,50,000 ఎకరాలకు, అదేవిధంగా మునుగోడుకు దాదాపు 1,75,000 ఎకరాలకు, ఈ 2 నియోజకవర్గాలు కూడా కరువుతో ఫ్లోరింగ్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రభుత్వం ఇలా ప్రాధాన్యత కార్యక్రమంలో తీసుకుని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవాలనే ఆలోచనతోటి ఇలా డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు ఇవాళ ఇక్కడే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన మంజూరు కూడా తీసుకుంటాం. తప్పకుండా ఈ 2 ప్రాజెక్టులతో నా జీవితంలో ఇంతకంటే సంతోషకరమైన రోజు ఇంకోటి లేదు. రైట్, చూడొచ్చు. గతంలో 10 ఏళ్ల కాలంలో కూడా కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎల్బిసిని కానీ పెండింగ్ ప్రాజెక్టులని ఏ ప్రాజెక్టులను కూడా పట్టించుకోలేదని మాట ఇచ్చినటువంటి ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్ఎల్బిసి డిండి కూడా పూర్తి చేస్తామని చెప్పాం. ఈ 3 ఏళ్ల కాలంలో కూడా పూర్తి చేసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం చూసుకుంటుంది. ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసిన వారికి ఎవరికైనా కొన్ని పదవి దక్కే అవకాశం కనపడుతుంది. తాను ఢిల్లీలో లాబింగ్ కాదు, నేను ప్రజల్లో ఉంటాను, ఖచ్చితంగా అధిష్టానం ఎవరికైనా ఇవ్వొచ్చని కూడా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.